ఆ రోజు తన కోసం కాలేజ్కి వెళ్ళాను. ఏయ్ హాయ్ హాయ్. నువ్వేంటిలా? నీకోసమే. యాక్చువల్గా కాలేజ్ అయ్యాక నేనే నీ దగ్గరకు వద్దాం అనుకున్నాను. ఎందుకు? నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు రావాలనుకున్నావు? నువ్వే ఫస్ట్. లేడీస్ ఫస్ట్. చెప్పను. అది తన వెడ్డింగ్ కార్డ్. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకటి రెండు రోజులు ఎవరిని కలవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అనుకున్నాను. సరుకు తీసుకుని నక్కలు దీవికి వెళ్ళాను. ఆ తర్వాత కదా మీకు తెలిసిందే. రేయ్, బీరేపోగానే బాటిల్ పడేసినట్టు పిల్లనగా నిన్ను పక్కన పడేసిందిరా. అది నీకు తెలియట్లేదు. నువ్వు అనుకున్నట్టు అమ్మాయి లాంటిది కాదురా. నువ్వు అన్నట్టు తను నన్ను వాడుకున్నట్టే అయితే గిల్టీగా చూడాలిగా. లేదే. అయినా తనకి డ్రెస్ నేనే ఇచ్చాను, గిఫ్ట్ నేనే ఇచ్చాను. తను జస్ట్ క్యాజువల్గా మూవ్ అయిందంతే. అవన్నీ కాదురా. ఇప్పుడు నా డబ్బుతో పార్టీ ఇస్తున్నా, నా కార్లో మిమ్మల్ని తిప్పుతున్నా. అంటే మీరు నన్ను వాడుకున్నట్ట? తను అంతేరా. అప్పటికీ కాక్టైల్ గారు చెప్తూనే ఉన్నాడు. నేనే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. అరే మామ, అసలు నీ పాయింట్ ఆఫ్ లో లవ్ అంటే ఏంట్రా? హే ఫ్రెండ్స్, లవ్ అంటే ఇదా? అది చెప్పడానికి రమ్మన్నాను రా. ఓహో, ఏ బేబీస్ లిజన్. ఎవ్రీడే ఫ్రైడే అయితే ఎంత బాగుంటుందో. ఎందుకే? రోజు కలర్ఫుల్ గా రావచ్చు. నీకేమైనా అర్జెంట్ పని ఉంటే మేము కాలేజ్కి బస్సులో వచ్చేవాళ్ళం కదా. స్పోర్ట్స్ కార్లో పోనిచ్చేసావు. గుడ్ రేసర్. ఫోన్ ఆపి చూస్తే తెలుసుండేది ఎంత స్పీడ్ లో నడుపుతున్నాను. నేను లేదు, మొబైల్లో గేమ్ అన్నాను. క్లాస్ కి టైం అవుతుంది, వెళ్ళండి. చందు, నీతో మాట్లాడాలి. ఏంటి చెప్పు.